మమ్మల్ని ఎందుకు అంటారు? నాకు నేను ఎక్కడా చెప్పలేదు. నేను పెద్ద ప్రొఫెషనల్ వీడియోస్లో నేను బాగా తీస్తాను అని చెప్పి ఎక్కడా చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకే బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చూడండి ఏం చేస్తున్నాం ఈరోజు. ఇన్ని టమాటాలు ఎందుకు వస్తుంది తెలుసా? మా మేడం వాళ్ళు వఫ్రా నుంచి తెచ్చారనమాట. అంటే మా మేడం వాళ్ళ అమ్మగారికి తోటలు ఉన్నాయి. అక్కడి నుంచి ఎన్ని 12 కాటన్లు టమాటాలు అయితే తెచ్చారనమాట. ఒక్కొక్క కాటన్లో 3 నుంచి 4 కేజీలు పడతాయి. అలాంటివి 12 కాటన్లు అంటే తెల్ల బయటవి ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఈ తెల్ల కాటన్లు ఇలాంటి బాక్సులు అనమాట. అట్లాంటి వాటల్లో టమాటాలు తెచ్చారు 12 బాక్సులు. అందుకని మేము ఒక బాక్సు మా అక్కని అడిగి తీసుకున్నాం. అంటే చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా నీరు ఉంటుంది కాయలు. ఊరగాయకి చాలా బాగుంటుంది. అందుకోసమని మాకు ఒక కాటన్ ఇవ్వు అంటే మా అక్క ఒక బాక్స్ ఇచ్చింది. అందులో ఇప్పుడు నేనైతే ఊరగాయ పెడుతున్నా. ఇది దాదాపు ఈ ఊరగాయ వచ్చేసి ఒక 5-6 నెలలు కూడా నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు పెట్టుకునే ఊరగాయ. దుర్గానైతే ముందు కోసేమన్నా అన్ని టమాటాలు అయితే కోసేస్తుంది. ఇవన్నీ కోసిన తర్వాత మళ్ళీ తెల్లగడ్డలు, ఇందులోకి ఏమేమి కావాలో నేను అన్నీ ఒకసారి మీకు చూపిస్తానులేండి, తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుంది. ఇట్లా చేసి పెట్టుకుంటే మనం కలర్ రైస్ లేకి, బిర్యానీ లేకి కూడా బాగుంటుంది. ఎవరైనా ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి. మేము చద్దన్నం లేక కానీ, పెరుగన్నం లేక కానీ చాలా బాగుంటుంది. వేడి వైట్ రైస్ లేక కానీ, చపాతీకి కూడా, ఈవెన్ చపాతీకి కూడా బాగుంటుంది. మనం పరోటాలు తెచ్చుకుంటాం కదా అక్కడ బయట నుంచి, అట్లా వాటికి కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే టమాటాలు మొత్తం దుర్గా తరిగేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ మధ్య కొంచెం కామెంట్లు కూడా ఎట్లంటే అట్లా పెడుతున్నారు. ఒక వీడియో అయితే, పెట్రోల్ వీడియో అయితే ఒకటి పెట్టున్నా. మీకు వీడియోలు తీయకపోతే, చేత రాకపోతే గమ్మగా ఉండొచ్చు కదా, అంతలో ఎంత అవసరమా ఈ వీడియోలు మీకు? అట్లనా నాకు కొన్ని అర్థమవుతున్నాయి. మీరు ఇంగ్లీష్లో పెట్టేది కొంచెం అర్థం అవ్వట్లేదు అనమాట. అర్థమైన వాటికైతే రిప్లై ఇస్తున్నా. మాకు వీడియోలు తీసి చేత రాకపోతే మీరు తీసి పెట్టండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు వీడియోస్ తీసి పెట్టండి. మమ్మల్ని ఎందుకు అంటారు? నేను ఎక్కడా చెప్పలేదు. నేను పెద్ద ప్రొఫెషనల్ వీడియోస్లో నేను బాగా తీస్తాను అని చెప్పి ఎక్కడా చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. అర్థమైందా? నాకు వచ్చినట్టుగా నేను వీడియోస్ తీస్తున్నా. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ నుంచి ఎన్నికి వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఏం అభ్యంతరమే లేదు. నేను ఎవరిని బలవంతంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కడా చెప్పలేదు. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళే ఉంటారు. నన్ను అవసరం లేని వాళ్ళు అయితే నాకు కూడా అవసరం లేదు. ఓకేనా? చింతపండు నేనైతే పులుపుకు తగ్గట్టు నేనేం కొలతలు చెప్పడం లేదు ఎవరికి. ఈ ఒక 3 కేజీలు కాయలు 2 కేజీలు ఉంటాయి కనుక 2-3 కేజీలు ఉన్నాయి అయితే అందులోకైతే ఈ చింతపండు అయితే వేసుకుంటున్నాను. నేను టమాటాల్లోనే వేసేస్తున్నా. ఎందుకంటే కొంచెం వేడి ఉన్నప్పుడు వేస్తే ఈ చింతపండు కూడా తొందరగా అలుగుతుంది, అంటే నానుతుంది. కాబట్టి ఇట్లా అయితే వేసి పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకొని, ఈ లోపల ఇది కొంచెం చల్లారే లోపల మనం కొంచెం పండ్లు అయితే చేసుకున్నాం. పొయ్యి ముట్టించుకొని లోపల అందులో నేను వచ్చేసి ఈ చెంచాతో ఒక 1/4 చెంచా, ఒక చిన్న టేబుల్ స్పూన్ అన్ని మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఈ 3 వేసి ఇట్లా వేయించుకున్నా. ఇవి తిరగబాతులు వేసే ఆవాలు అనమాట. అందుకే ఇవి శనగపాడలు అవన్నీ ఉన్నాయి. మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. ఇవన్నీ వేయించి చల్లారి పెట్టుకొని పొడి కొట్టేసుకుంటే మనకు టమాటా పచ్చళ్ళకి మసాలా పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 నెలలు తినొచ్చు, చెడిపోదు. 4-5 నెలల వరకు కూడా ఉంటుంది. లేదంటే బయట పెట్టుకుంటే 1 నెల అట్లా చెడిపోతుంది. అంతవరకు ఉండిస్తే మనం ఇలాగ. ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. కల్లుప్పు, ఇవి అంతా మిక్సీకి వేసేసి కొంచెం చల్లారాలి. ఇంకా బాగా చల్లార పెట్టుకొని అప్పుడు మిక్సీకి వేయాలి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అడ్డుకి నచ్చింది. ఇక్కడ ఈ టమాటకాయలు చల్లారడం లేదన్నమాట. ఈ టమాటా పండు ఇందులో నేను ఉప్పు, చింతపండు, టమాటా ఈ 3 వేసా. ముందు ఉత్త టమాటాలు ఉడకబెట్టుకొని
బాగా ఉడికిన తర్వాత పొయ్యి అంతా ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు చింతపండు అయితే వేసుకున్నాయి. ఇప్పుడు ఇది చల్లారితే బాగా దీన్ని మిక్సీకి వేద్దాం. పచ్చడి మొత్తం కొట్టేసి ఇట్లా పెట్టుకున్నాను కదా, ఇందులోకి కారపొడిది, ఇది కారం బాగా ఉందన్నమాట, అందుకని నేనైతే ఇది కొట్టం తీసుకున్నా. అటు చూపి ఒకసారి నేనైతే మిరప్పొడి, నేను ఆ కొలతలు ఏం చెప్పట్లేదండి, నేను చేసుకునేది చూపిస్తున్నా అంతే మీకు. అలా ఒక 2.5 చెంచా వేసుకుంటా దీంతో కదా, 2.5 చెంచా పడుతుంది. నేను చూసుకొని కారం మళ్ళీ వేస్తాను. ఇది వచ్చి ఒక 2 చెంచాల పొడి అయితే ఉంది, ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ కలిపింది, ఇవి కూడా వేసేసి మొత్తం ఇందులోనే పసుపు అంతే, ఈ 3 మిక్సింగ్ చేసేద్దాం బాగా. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా, ఈ కారపొడి అంతా ఇందులో కలిసేటప్పటికి బాగా గట్టిగా అయిపోతుంది. ఆల్రెడీ ఉప్పు నేను వేసున్నాను, ఇంకా ఇందులో అంతే ఇవి వేసి బాగా కలిపేస్తున్నాం. ఫస్ట్ బాగుంటుంది, దోశలేకి ప్రతి ఒక్క దాంట్లోకి బాగుంటుంది, అందుకనే చేస్తున్నాను. ఈ సీజన్లోనే టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఆ రసం ఎక్కువ ఉంటుంది టమాటాల్లో. టమాటాలు ఎక్కువ ఉండడం కాదు, రసం ఎక్కువ ఉంటుంది, అందుకు ఇప్పుడు పెడుతున్నా ఊరగాయ. ఇది బాగా కలిపేసుకుందాం. ఫస్ట్ నూనె ఒక 1/4 కేజీ అంత నూనె పడుతుంది అనుకుంటా, 1/4 కేజీ పట్టచ్చు, ఇంకొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అన్నీ తిరగవాతకి ఫస్ట్ కొంచెం అయ్యాక వేగితే మళ్ళీ తెల్లగడ్డలు కూడా వేసి వేసుకుందాం. నేనైతే తెల్లగడ్డలు నాకు బాగా నూనెలో వేగి కూరల్లో కానీ దేంట్లో అయినా కానీ తెల్లగడ్డలు దండిగా ఉంటే బాగుంటాయి అన్నమాట, అందుకే కొంచెం దండిగానే వేస్తున్నాను. తెల్లగడ్డలు వచ్చేసి వేసుకుందాం, ఇవి కూడా బాగా వేగుతాయి. ఎర్రగడ్డలే ఇప్పుడు తెల్లగడ్డే అంటే ఎల్లుల్లిపాయలు, తెల్లగడ్డ అంటే ఎల్లుల్లిపాయలు. తెల్లగడ్డ కూడా కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కదా, టమాటా పేస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోవాలి. వేగింది కదా తిరగబాత, ఇది ఇందులో పట్టదు. ఏంటైతే మనం వేసినామో ఇందులో పచ్చడి బాగా కలవాలి, నూనె పచ్చడిలేకంతా, లేకపోతే ఇప్పుడు నూనె పైన ఉంది కదా, కొంచెం ఉడికితే సరిపోతుంది, లేకపోతే ఆరిపోయినట్లు అనిపిస్తుంది, అందుకే కొంచెం నూనె ఎక్కువగానే వేసానండి. ఇది నిలువ పచ్చడి 2-3 నెలలు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బాగా చేతులు తడిగా చెంచాలు అట్లా తడవకుండా ఉంటే, తడివి తగలకుండా ఉంటే ఉంటుంది. దీన్ని ఇంకొంచెం ఉడికిద్దాం. మన టమాటా ఊరగాయ ఎలా వచ్చింది లాస్ట్లో చూసేయండి. ఎలా వచ్చింది అక్క, డబ్బుస్ వచ్చింది, ఊరగాయ వచ్చినట్టుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, నూనె అంతా ఏం లేదు, కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది కొంచెం చల్లారితే ఇంత పలచగా ఉండదు, బాగా గట్టిగా అయిపోతుంది, అప్పుడు మనము వేసుకొని తినచ్చు అన్నంలోకి. ఇది అండి మన టమాటా ఊరగాయ పచ్చడి వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటా. మీకు నచ్చితే ప్లీజ్ వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని అనితను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, కోరుతున్నాను అనమాట. ఓకేనా, అందరికీ బాయ్.